అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి. అయితే ఆహ్, మనం 'ఆపాత మధురాలు అలనాటి ఆణిముత్యాలు' అనే శీర్షికతో 60 సంవత్సరాలు పైబడ్డ సినిమాలలోని అద్భుతమైన పాటల గురించి మాట్లాడుకుంటున్నాం కదా! అలాగే 1951లో 51 అనగానే ఇప్పటికి ఇంకా చాలా ఏళ్ళు కదా! చాలా ఏళ్ళయింది కదా! 51 అంటే 61, 71, 81, 91, 2001, 2011, 21 74 ఏళ్ళయిందండి. ఆ! ఓరి! ఇన్ని సంవత్సరాల అయిపోయినా ఆ పాట ఎంత అద్భుతంగా ఉంది. ఈ పాట గీత రచన ఆరుద్ర గారు. అలాగే ఈ పాట సంగీతం చేసింది ఘంటసాల మాస్టారు. పాడిన వారు అంటే ఇందులో ఘంటసాల గారు కేవలం చిన్న ఆలాపన, ఒక నవ్వు అంతే తప్ప పాట పాడిందల్లా కూడా లీల గారు. అబ్బా! ఆవిడ మలయాళం నుంచి వచ్చిన తెలుగు అంత స్పష్టంగా మాట్లాడతారు. శాస్త్రీయ సంగీతంలో దిట్ట. రాను రాను చెప్పుకుందాం కొన్ని సినిమాలలో ఆవిడ పాడిన పాటలండి మనం ఎలా అనుకుంటామంటే ఇప్పుడు బాలమురళీ కృష్ణ గారు పాడితే అబ్బా! గమకాలు వేయలేము ఎవరం అనుకుంటాం కదా! అలాగే హరిహరన్ గారు కూడా. అయితే లీల గారు పాడితేనండి ఒక పాటలో ఉంటుంది. ఆవిడ విశ్వరూపం చూపించారు. బాబోయ్! ఆ గమకాలైతే అస్సలు కొరకబట్టం లేదండి. అస్సలు. అంత అద్భుతంగా పాడే గాయని. ఆ పాట ఇంతకీ ఏమిటో తెలుసా? 'మర్మయోగి' అనేటువంటి సినిమా 1951లో వచ్చింది. అందులో పాట ఈ ఈ పాట 'నవ్వుల నదిలో పువ్వుల పడవ కదలి' అనే ఒక పాట. ఒక వ్యాంప్ రోల్‌కి ఈ పాటని ఆహ్, పిక్చరైజేషన్ అనమాట. అయితే ఆరుద్ర గారు రచించారు. ఘంటసాల మాస్టారు సంగీతం చేశారు. లీల గారు, ఘంటసాల గారు కలిసి పాడారు. అంటే ఘంటసాల గారిది ఒక నవ్వు అదే ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. ఒకసారి మా సీతారామయ్య గారు 'నవ్వుల నదిలో పువ్వుల పడవ' అనేటువంటి ఒక శీర్షికతో లీల గారు ప్రోగ్రామ్ చేసినప్పుడు నా చేత ఈ పాట పాడించారు. వారికి కృతజ్ఞతలు. ఆ పాట గురించి ఒకసారి అనుకుందాం. హ్మ్. నవ్వుల నదిలో పూల పడవ కదిలే ఇది మై మరపించే హాయి ఇక రానే రాదిరేయి నవ్వుల నదిలో పూల పడవ కదిలే ఇది మై మరపించే హాయి ఇక రానే రాదిరేయి అని పల్లవి. ఇందులో అనుకోని సుఖము పిలిచేను అనురాగ మధువోలికేను అనుకోని సుఖము పిలిచేను అనురాగ మధువోలికేను కొనగోటితో నిన్ను తాకితే పులకించవలయు నీ మేను నవ్వుల నదిలో పూల పడవ కదిలే ఇది మై మరపించే హాయి ఇక రానే రాదిరేయి ఇంత చక్కటి చరణం కదా సింపుల్గా ఉండే పాట హృదయాన్ని దోచుకుంటుంది. రెండో చరణం నిదురించవోయి ఒడిలోన నిన్ను వలచెనోయి నెరజాణ నిదురించవోయి ఒడిలోన నిన్ను వలచెనోయి నెరజాణ అరచేతిలో వైకుంఠము దొరికేను నీకు నిముసాన నవ్వుల నదిలో పూల పడవ కదిలే ఇది మై మరపించే హాయి ఇక రానే రాదిరేయి ఆహాహాహా ఓహోహోహోహోహో ఆహాహాహా ఓహోహోహోహోహో చిన్న పాట ఎంత హృదయంగా ఉందో కదా. సింపుల్గా అలతి అలతి పదాలతోటి ఇలాగ ముద్దు ముద్దుగా ఎంత బాగుంటుందో ఈ పాట.
అలాగే ఎంతో మధురము నింపుకుంది. అంటే ఇలాంటి వాటిని హాంటెడ్ మెలోడీస్ అంటారు. అద్భుతమైన పాటలు. ఏవండీ సింగర్‌గానే కాదు ఘంటసాల మాస్టారు సంగీతం చేసిన సినిమాలు ఎన్నో. ఆ పాటలన్నీ కూడా హిట్టేనండి. మన భాగ్యం. ఆయన పాటలు, ఆయన మ్యూజిక్ చేసిన పాటలు కూడా పాడుకుంటున్నాం ఇప్పటికీ కూడా. సో, మీరు కూడా ఈ అలనాటి ఆణిముత్యాలు ఈ పాటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తారు కదా! ఉంటాను. నేను మీ గంటి ఉష.